హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఈ మధ్యలో మెగాస్టార్ సినిమాలో ఒక పాట బాగా పాపులర్ అయింది. ఓ పెసాదు పెసాదు అని. అంటే ఆ విధంగానే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పద్మశ్రీ అవార్డుల పొదిలో రాజేంద్ర ప్రసాద్ కు ఒక అవార్డు కేటాయించేశారబ్బా. అంటే ఆయన ఎప్పుడో అవార్డు కొట్టేసినాడేమో అనుకున్నాం మనమంతా, కానీ రాలేదంట. ఈసారికి ఆయనకి పద్మనే శ్రీతో కలిపి ఇచ్చేశారు. మొత్తం మీద ఆయన కామెడీగా చేసినన్ని పాత్రలు ఇంకెవరూ చేయలేదు. ఆయన నవ్వించిన నాళ్ళు కూడా చాలా మంది నవ్వించలేదు. కామెడీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, కానీ ఒక హీరో ఆ విధంగా అంతకాలం రాణించి మనందరినీ రంజింపు చేసిన వాళ్ళలో లిస్ట్ వేసుకుంటే మొదటి వాడు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాలా. మరి ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చిందా అని మనం ఆశ్చర్యపోవడము వింతలేదు, కానీ ఆయనకి ఇప్పుడు వచ్చింది. ఎప్పుడో వచ్చిందని కదా ఇంతకుముందు అనుకున్నాము, కానీ రాలేదంట. ఇప్పుడు ఇచ్చేసినారు ఆయనకి ఈ పద్మశ్రీ అవార్డు. వచ్చేసిందని అనుకోకుండా కూడా మనం ఇప్పుడు అనుకున్నా కూడా ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చిందని ఒక చిన్న చింత చినుకు మన మనసులో మెదులుతా ఉండాది.